హాయ్ అండి. ఈరోజైతే నేను వంకాయ బంగాళదుంప కూర చేశానండి. చాలా టేస్ట్ అయితే వచ్చిందండి కూర. హోటల్ స్టైల్‌లో అయితే కూర టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. తక్కువ మసాలాలతో అసలు మసాలాలే వేయకోకుండా చేయొచ్చు. నేను ఇక్కడైతే ఇలాగ 3 పెద్ద బంగాళదుంపలు తీసుకొని తొక్క చెక్కేసుకొని ఇలా సన్నగా చీరుకున్నానండి. ఇలా 2 పెద్ద టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకొని మూకుట్లో నూనె పోసుకున్నానండి. నూనె అయితే ఎక్కువగానే పడుతుంది. 3 స్పూన్ల దాకా నూనె అయితే వేసానండి. నూనె అయితే కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను. ఉల్లిపాయ అయితే నేను ఒక ఉల్లిపాయ వేసానండి, సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయల్లోకి నేను టమాటాలు అయితే వేసి వేయించుకున్నానండి. మేము ఇంట్లో అయితే చాలా మటుకు కూరగాయలు అయితే పెంచడానికే చూస్తామండి. మా పొలంలో నుంచి మా నాన్నగారు తీసుకొస్తారు. ఇంటికాడ కూడా మా అమ్మగారు అయితే బాగా పెంచుతారు. టమాటాలు వేగేలోగా నేను ఇక్కడైతే అల్లం, వెల్లుల్లిపాయలు, చిన్న దాల్చిన చెక్క అయితే చితక్కొడుతున్నానండి. ఇలా మేమైతే ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గానే వేసుకుంటాం. ఎక్కువగా అయితే మిక్సీలో వేస్తాం, కానీ ఇలా చిన్న చిన్నగా అయితే ఇలాగైతే మేము రాయిలో నూరుతాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక నిమిషంలో కూడా మనకి నలిగిపోతుంది. ఉల్లిపాయలు వేగేలాగా అయితే నేను అల్లం వెల్లుల్లి కూడా బాగా మెత్తగా అయితే నలగొట్టుకున్నానండి. టమాటాలు కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి ఈ నూరుకున్న ముద్దనైతే దీంట్లో వేసేసుకున్నాను. కొంచెమే వేసానండి, ఒక స్పూన్ అంత ఉంటుందంటే. నేను ఇంకేం వేయనండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఫ్రెష్గా నూరి వేసాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలు అయితే వేసుకుని వేయించుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయితే బాగుంటాయండి దుంపలు. చూసారు కదా, మా పెరట్లో నుంచి అయితే నేను వంకాయలు కోసుకొచ్చానండి. మా అమ్మగారు అయితే చాలా బాగా పెంచుతారు వంగ మొక్కలు. చూసారు కదా, నేను ఇక్కడైతే 4 వంకాయలు తీసుకున్నానండి. ఇంకా ఉన్నాయి కానీ సరిపోతాయని వచ్చేసాను. మనకి ఎలా అయితే సరిపోతాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా వంకాయలు, చాలా నిగనిగలాడుతూ పుచ్చులు కూడా లేవండి, చాలా నీట్గా ఉన్నాయి. వంకాయలని నీటిలో కనుక వేసామంటే కోసినవి కండ్రెక్కకుండా ఉంటాయండి. అలాగే వంకాయ ముక్కలు నలుపు కూడా రావండి. ఇలా బంగాళదుంపలు వేగిన తర్వాత దాంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకుని వేయించుకున్న తర్వాత నేను వంకాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. వంకాయ ముక్కలు వేసుకున్నాను. మనం ఇంట్లో ఇలా కూరగాయలు పండించుకున్నామంటే డబ్బులు కూడా ఆదా అవుతాయి. అలాగే మనం ఎప్పుడు కావాలన్నా వండుకోవచ్చండి, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇలా వంకాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మనం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి. ఒక అర స్పూన్ కారం కూడా వేసుకుని, ఆల్రెడీ నేను ఇందాకే పసుపు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే సాల్ట్, కారం వేసుకున్నాను. వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి అడుగు అయితే పడుతుందండి. ఇలా వేగిన తర్వాత మనమైతే నీళ్లు పోసుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకొని ఆల్రెడీ మనకి చాలా మటుకు వేగిపోయినాయి కాబట్టి నేను నీళ్ళు అయితే ఇక్కడ తక్కువే పోసానండి. ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఇది కూడా మనకి చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, మనకైతే కర్రీ అయితే త్వరగానే రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడైతే కొంచెం చింతపండు అయితే తీసి పోసానండి. పులుపు అయితే బంగాళదుంప వేసాం కాబట్టి కొంచెం పులుపు వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది. పులుపు కూడా పోసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. అంతేనండి, కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. మసాలాలు ఏమి వేయకోకుండా కూర చాలా చక్కగా హోటల్ స్టైల్లో అయితే మనకి కూర అంతే టేస్ట్తో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.